సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అరవింద్ మేనన్ గారికి, అదేవిధంగా పెద్దలు కృష్ణదాస్ గారికి, సోదరులు సిద్ధార్థనాథ్ సింగ్ గారికి, మధుకర్ గారికి మరియు టీం సభ్యులు, ఈ సదస్యత అభియాన్కి రాష్ట్ర స్థాయిలో మనం టీం వేసుకోవడం జరిగింది. ఆ టీంలో ఉన్నటువంటి సోదరులు దయాకర్ రెడ్డి గారికి, జయప్రకాష్ నారాయణ గారికి, మట్టా ప్రసాద్ గారికి, సురేంద్ర మోహన్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి జిల్లా అధ్యక్షుడికి, సదస్యత టీం కన్వీనర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఇవాళ ఈ సమావేశం మన రాష్ట్రంలో ఏదైతే సదస్యత అభియాన్ ఇప్పటి వరకు మనం నిర్వహించుకున్నామో దాన్ని సమీక్షించుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ చేరాము. సెప్టెంబర్ 2వ తారీఖున మన ఈ సదస్యత అభియాన్ జాతీయ స్థాయిలో ప్రారంభం చేయబడింది. 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉంటాం. అంటే అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వారు ఆ రోజుతోటి సభ్యులుగా ఉండరు, తిరిగి మనం అందరం కూడా సభ్యులుగా భారతీయ జనతా పార్టీలో చేరడం. ఇది 6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ. ఆ తర్వాత 3 సంవత్సరాలకి మధ్యంతరంగా, అంటే మధ్యలో మళ్ళీ కొత్త సభ్యులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారిని మళ్ళీ తిరిగి మనం పార్టీలోకి చేర్చుకోవాలి. ఇది మనం ఆనవాయితీగా మొదటి నుండి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ సందర్భంలో ఈ నెల 2వ తారీఖున, అంటే సెప్టెంబర్ నెల 2వ తారీఖున మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఇందాక చెప్పినట్లుగా ఆ రోజు వరకు వారు సభ్యులుగా ఉంటారు. ఆ రోజుతోటి వారి సభ్యత్వం అయిపోతుంది, తిరిగి సభ్యత్వం తీసుకోవటం పార్టీలో. సెప్టెంబర్ 2వ తారీఖున మొట్టమొదటి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, నడ్డా గారి చేతుల మీదుగా వారు పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత మనం ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో సభ్యత్వం చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని జాతీయ స్థాయిలో నిర్దేశించుకోవడం జరిగింది. ఇంతకు ముందు కనుక మనం చూసినట్లయితే 2014వ సంవత్సరంలో మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆదేశం మిస్డ్ కాల్ మాత్రమే. అప్పటి వరకు కూడా మిస్డ్ కాల్ లేదు. మనం పేపర్ మీద రాసుకునేవాళ్ళం, ఎంతమంది చేరారు అనేది మనం పేపర్ మీద సంఖ్య చూసుకునేవాళ్ళం. కానీ 2014వ సంవత్సరంలో అట్లా కాదు, మిస్డ్ కాల్ మాధ్యమంగా మీరు సభ్యుల్ని చేర్చండి అనేటువంటి ఆదేశం మనకి జాతీయ నాయకత్వం ఇచ్చింది. ప్రతి కార్యకర్త, అది బస్ స్టాండ్ కావచ్చు, మార్కెట్ ప్లేస్ కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే జన సందోహం ఉన్నది అని అంటే అక్కడికి వెళ్ళి మన కార్యకర్తలందరూ శ్రమించి పెద్ద ఎత్తున సభ్యుల్ని పార్టీలోకి చేర్చడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వం 11 కోట్లకి చేరింది. అంటే ఇది చాలా పెద్ద సభ్యత్వం. అదేవిధంగా మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే అప్పుడు జరిగినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దగ్గర మనం 28 లక్షల మందిని మన పార్టీలో మన సభ్యులుగా చేర్చుకున్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మిస్డ్ కాల్ ఇచ్చాం. గబగబా మనకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళటం, లేకపోతే 10 అక్కడ నిలబడినట్టయితే వెళ్ళటం, వారి దగ్గర జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చి వారిని సభ్యులుగా చేర్చుకోవటం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ సభ్యత్వ నమోదు ఏదైతే, అంటే మధ్యంతరంగా మనం చేసేటువంటి సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో దానిలో మళ్ళీ దేశవ్యాప్తంగా చేపట్టిన దాంట్లోకి ఇంకొక 7-8 కోట్ల మంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలోకి చేరి ఇవాళ దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 18 కోట్లుగా ఉంది. అప్పటి వరకు కూడా లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 9 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా కీర్తించబడింది. కానీ
18 కోట్ల మంది సభ్యులతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా కూడా అతిపెద్ద పార్టీగా ఇవాళ పరిణితి చెందినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మన రాష్ట్రంలో తిరిగి మన సభ్యుల్ని చేర్చుకున్నప్పుడు ఇంకొక 8 లక్షల మందిని మనం పార్టీలోకి చేర్చుకోవటం జరిగింది మధ్యంతరంగా. కనుక ఇవాళ చూసినట్లయితే మనకి రాష్ట్ర స్థాయిలో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఆ సభ్యత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక 28 లక్షల మంది మన రాష్ట్రంలో సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. కనుక తిరిగి ఇవాళ ప్రక్రియ మనం ప్రారంభించాలి. కొత్త సభ్యుల్ని మనమందరం కూడా సభ్యులంగా చేరడం, మనతో పాటు ఔత్సాహికులైనటువంటి వారిని మన పార్టీలోకి చేర్చుకోవడం. కనుక మన దేశ స్థాయిలో ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లే రాష్ట్రంలో కూడా మనమందరం మాట్లాడుకుని రాష్ట్ర కార్యశాల ఏదైతే మనం పోయిన నెలలో నిర్వహించుకున్నామో ఆ రాష్ట్ర కార్యశాలలో మనం కూడా రాష్ట్రంలో మన శక్తినంతా ఒడ్డి మనం ఇంత సభ్యత్వం చేసుకోవాలని అందాజాగా మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ప్రారంభంలో ఒకంత అర్థం కానటువంటి పరిస్థితిలో మందకొడిగా సాగిన ఇవాళ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగా మనం మంచి ఒక రకంగా గతిని అందుకున్నాం, స్పీడ్ అందుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి 25వ తారీఖు, దానిలో కూడా మనం ప్రత్యేకించి ప్రతి జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా మనం ఏదైతే సదస్యత టీంలు వేసుకున్నాం, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి టీం ఇక్కడ వేదిక మీద ఉన్నారు, అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా మనం వేసుకోవడం జరిగింది టీంని 3తోటి 4తోటి. అది మాత్రమే కాకుండా మళ్ళీ తిరిగి శక్తి కేంద్ర స్థాయిలో కూడా మనం సదస్యత సహయోగి అని చెప్పి మనం నియామకం చేసుకోవడం జరిగింది. కనుక కింద సదస్యత సహయోగి దగ్గర నుండి మండల టీం దగ్గర నుండి మండల కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లా టీము జిల్లా కమిటీ అధ్యక్షులు మీరందరి శ్రమ ఫలితంగా మనం ఒక గౌరవప్రదమైనటువంటి సంఖ్య చేసుకున్నాము. ఇక్కడితోటి మనకి సభ్యత్వ కార్యక్రమం అయిపోలేదు. మనకి 1 అక్టోబర్ కాదు 15 అక్టోబర్ దాకా ఈ సదస్యత అభియాన్ కొనసాగుతుంది అని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏమిటంటే 25 తోటి అయిపోయింది అనేటువంటి ఒక భావన. కనుక 25 తోటి అయిపోలేదు, మనకి 15 అక్టోబర్ వరకు కూడా మనకి సదస్యత అభియాన్ ఇదే విధంగా కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి నుండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని సమీక్షించుకోవటం కూడా జరుగుతుంది. కనుక మనకి లక్ష్యాన్ని ఇంకా చేరుకోవాలి, సమయం కూడా ఉన్నది. ఏ విధంగా మీరందరూ శ్రమించి కింద ఇవాళ గౌరవప్రదమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకునే దిశగా ఇవాళ దగ్గర దగ్గర 12 లక్షల మంది సభ్యుల్ని మనం ఆంధ్ర రాష్ట్రంలో చేర్చుకోవడం జరిగింది. 12 లక్షలు. కానీ మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రతి కార్యకర్త కూడా ఇందాక చెప్పినట్లుగా మనకి వరదలైన వెనువెంటనే మనకి వినాయక చతుర్థి. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో ఒకంత మందకొడిగా సాగిన ఇవాళ మీ అందరి శ్రమ ఫలితంగా మనం 12 లక్షలకి చేరుకున్నాం. ఇంకొక 15 రోజుల కాలం మనందరికీ కూడా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నది మీ అందరి సహకారంతో. ఇక్కడ మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. నేను చాలామంది కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా మేము చేరతాము అని చెప్పి వెంటనే పార్టీలో చేరుతున్నారు. కనుక ఒకంత ఏదైనా మనం మందకొడిగా సాగుతుంది, దానికి కారణం ఏమిటి అని చెప్పి మనం ఒకవేళ సమీక్షించుకున్నట్లయితే మనం అనుకున్న స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళడం లేదేమో అనేటువంటి ఒక భావన. కనుక ఇవాళ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం కావచ్చు, చరిత్ర కావచ్చు, దేశానికి చేసినటువంటి సేవ కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి అందించినటువంటి సమర్థమైనటువంటి పాలన కావచ్చు, సుపరిపాలన కావచ్చు, రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కావచ్చు,
ఇవన్నీ కూడా ధైర్యంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మన దేశంలో 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ఇవాళ 240 మంది మన పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పార్లమెంట్లో ఉన్నారు. అంటే అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటూ దేశంలో పెరిగింది. ఇవాళ ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితమేనని చెప్పి వేదిక మీద కాదు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తించేటువంటి విషయం. అదేవిధంగా ఇందాక చెప్పాను, దృఢమైన పాలన, సుపరిపాలన. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే వారు ఇచ్చినటువంటి సందేశంలో నొక్కి వక్కాణించిన మాట ఏమిటంటే, ఇవాళ 5వ స్థానంలో ఉంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలుచుతాము అని చెప్పి వారు ఇచ్చినటువంటి సందేశం. ఇవాళ కేవలం దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మన నాయకత్వాన్ని, మన పార్టీని ఇవాళ ప్రతి దేశం కూడా గౌరవిస్తుంది. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు ఇచ్చేటువంటి గౌరవాన్ని వారు అందుకుంటున్నారు. స్వయంగా వారు చెప్పారు, నేను ఏదైనా ఒక దేశానికి వెళ్ళి ఆ దేశ ప్రజలు కనుక నన్ను గౌరవిస్తున్నారంటే అది నన్ను కాదు గౌరవించేది, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయుల్ని గౌరవిస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి మాట. కనుక ఆ స్థాయిలో ఇవాళ అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపు చేసుకోగలిగారు. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయం. ఆ అంత్యోదయ నుండి స్ఫూర్తి పొందుతూ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరం నుండి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళాం. కనుకనే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే నేను దేశ ప్రధానిని అని చెప్పలా, దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పుకున్నారు. వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కావచ్చు, కార్యక్రమం కావచ్చు, చేపట్టిన ప్రతి కార్యక్రమం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని, వెనుకబడినటువంటి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. అనేక కార్యక్రమాలు, జన్ధన్ యోజన దగ్గర నుండి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, జీవన్ జ్యోతి యోజన కావచ్చు, జీవన్ సురక్షిత్ యోజన కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, బేటీ బచావ్ బేటీ పఢావో కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత్ యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవారిని, బడుగు బలహీన వర్గాల వారిని మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందించాలి, వారికి ఊతం అందించాలి అనేటువంటి ఒక భావన మనందరికీ కూడా కనపడుతుంది. ఇవాళ ధైర్యంగా మనం ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, కేంద్రం ఇచ్చేటువంటి నిధులు చాలా వరకు మిళితమై ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా మన ఎన్నికలు అయిపోయాయి. ఎన్డీఏ కూటమి కేంద్రంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాం. మీ అందరు భాగస్వామ్యం ఈ విజయంలో చాలా కీలకం. మీరందరూ కింద అంతటి గొప్ప సమన్వయంతో పనిచేసినటువంటి సందర్భంలోనే మనం ఇంత బృహత్తరమైనటువంటి ఇంత గొప్ప విజయాన్ని మనం అందరం కూడా సాధించుకోగలిగాం. ఆ సందర్భంలో మనకి ఎన్నికలైన వెనువెంటనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మనం చూసినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేకించి ఇవాళ పోలవరం నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం రివర్స్ టెండరింగ్ అని అన్నారు. రివర్స్ టెండరింగ్ అనేది పోలవరాన్నే రివర్స్లో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు. కానీ ఆగిపోయినటువంటి పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇవాళ 12,500 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందో ఆ ఒక్క డయాఫ్రమ్ వాల్ కట్టడానికే దగ్గర 1000 కోట్లు అయితే అది కూడా మేము ఇస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకుంది. అదేవిధంగా ఇవాళ రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నదంటే ఆ కీర్తి మన ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. కానీ అమరావతికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది.
ఇప్పుడు బడ్జెట్లో 15,000 కోట్లని కేటాయించడం మాత్రమే కాకుండా ఇంతకు ముందు సైతం డిపిఆర్ లేదు, ఒక డిపిఆర్ లేదు, డిజైన్ లేదు, అయినా కూడా 2,500 కోట్ల మంజూరు చేయడం కావచ్చు, అమరావతి బాహ్యవాలే రోడ్డుకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కావచ్చు, అనంతపూర్ నుండి అమరావతికి ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్లని మంజూరు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇప్పుడు తిరిగి 15,000 కోట్ల రూపాయలకి ఇవాళ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ఖచ్చితంగా ఆంధ్రుల హక్కే. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అని చూస్తున్నటువంటి విషయం. మనం చెప్తే అవహేళన చేశారు, కానీ మొన్న మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా నొక్కి వక్కాణించినటువంటి విషయం అదే. కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంది, కానీ ఇప్పుడప్పుడే దాన్ని డిస్ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే వెంటనే లేదు. ఇక్కడ ప్రైవేటీకరణకి డిస్ఇన్వెస్ట్మెంట్కి మనం తేడా తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు? ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ కాదు, తనకున్నటువంటి ఆ భాగస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ లాభాల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా తీసుకురావాలి అనే ఆలోచన. అదేవిధంగా రైల్వే జోన్, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాన్ని భూమి కేటాయించమంటే అనువుగానటువంటి భూమిని కేటాయించారు. చిన్నపాటి వర్షం పడితే నీళ్లు అక్కడ నిలబడిపోతాయి. పదే పదే ఇది వద్దు మాకు వేరే భూమిని కేటాయించండి అంటే కేటాయించలేదు. కానీ నెపం ఎవరి మీద వేశారండి? కేంద్ర ప్రభుత్వం మీద. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. అంటే వారు చేసినటువంటి తప్పుని మన మీద రుద్దడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. కానీ ఇవాళ ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూడా పగ్గాలు చేపట్టిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ఇప్పుడు భూమి కేటాయించడానికి సన్నద్ధంగా ఉన్నారు. భూమి వచ్చిన వెంటనే రైల్వే జోన్ నిర్మాణం ప్రారంభమవుతుంది, అక్కడ బిల్డింగ్లన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా రాష్ట్రానికి అన్ని విధాలా తన సహకారాన్ని కేంద్రం అందిస్తూనే వస్తుంది. కనుక ఎటువంటి సంకోచం లేకుండా మనం ప్రజల వద్దకు వెళ్ళి ఇంత సహకారాన్ని మేము చేస్తున్నాం, సహకారం అని కాదు, మీకు రావాల్సినటువంటిది మీ హక్కుగా మీకు ఇస్తున్నాం, కనుక మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగటంలో మనకు ఎటువంటి సంకోచం అవసరం లేదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక ఇందాక చెప్పాను, ఏ విధంగా జాతీయ స్థాయిలో మన దేశ గౌరవాన్ని ఇనుమడింపు చేస్తూ ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి అన్ని విధాలు అందించినటువంటి ప్రోత్సాహం, గడిచిన 5 సంవత్సరాల కాలం ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అవినీతి అసలు అలవిగాని స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏ విషయం చూసుకున్నా కూడా, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, భూమి కావచ్చు, ఏది చూసుకున్నా కూడా మాఫియా. పోనీ అభివృద్ధి ఉందా? అభివృద్ధి లేదు. ఇప్పుడున్నటువంటి రోడ్ల పరిస్థితి ఎలాగున్నదో మనమందరం కూడా చూసాం గడిచిన 5 సంవత్సరాల కాలంలో. కేవలం అంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ కూడా మనం సమాంతరంగా తీసుకుని వెళ్ళగలిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ అసలు అభివృద్ధి లేదు, ఒక్క పెట్టుబడి రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. పర్యవసానంగా మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే విద్వేషపూరితమైనటువంటి వాతావరణం. ఎవరైనా సరే గళం విప్పారంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదా పిచ్చివాడిని చేసేసేయటం. ఇవాళ ఏ వర్గం వారికి, ఏ రంగంలో ఉన్నటువంటి వారికి న్యాయం జరిగిందో ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పారు. ఎస్సీ ఎస్టీ కులాలకి న్యాయం జరగలేదు. ఎస్సీలకు రావాల్సినటువంటి 27 పథకాలు ఏవైతే ఉన్నాయో ఎత్తివేశారు. వారికి కేంద్రం నుండి వచ్చేటువంటి నిధుల్ని దారి మళ్లించేశారు. ఈ కమిషన్ ఈ 15వ ఆర్థిక సంఘం మాధ్యమంగా మన గ్రామాలకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దారి మళ్లించేశారు. మనందరం చూసాం. మొన్న ఈ మధ్య కాలంలో
పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారు 13,000 పైచిలకు గ్రామాల్లో ఒకే రోజున గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభ నిర్వహించి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని భాగస్వాములు చేస్తూ మీ గ్రామాల్లో మీరు ఏ అభివృద్ధి చేసుకుంటారో మీరు చర్చించుకుని నిర్ణయించండి, నిధులు మేము పంపిస్తామని చెప్పారు. కానీ ఇంతకుముందు గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా దారి మళ్లించారో మనందరం చూసాం. భారతీయ జనతా పార్టీ అద్భుతంగా ఆ రోజు గళం విప్పింది. సర్పంచులు ముందుకొచ్చారు, మనతో చేతులు కలిపారు. చేతులు కలిపి వారు గళం విప్పినటువంటి సందర్భంలో కేంద్రం కూడా కమిటీని పంపించింది. నిజమేనా ఇది నిర్ధారించుకోవటానికి, ఇది నిజమని చెప్పి నిర్ధారించడం కూడా జరిగింది. అదేవిధంగా మద్యంలో జరిగినటువంటి అవినీతి, దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ మహాద్భుతంగా వారు కూడా స్పందించారు. స్పందించినటువంటి సందర్భంలోనే ఇవాళ ఏదైతే చూస్తున్నామో మనం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. నాణ్యత లేనటువంటి మద్యం కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే ఆనాడు భారతీయ జనతా పార్టీ గళం విప్పటం వల్లనేనని చెప్పి మనందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇసుక మాఫియాని మనం ఎక్స్పోజ్ చేసాం. ఇసుక రీచ్లకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనం అందరం కూడా అక్కడ జరుగుతున్నటువంటి మాఫియాని మనం విడమర్చి ప్రెస్ మాధ్యమంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినటువంటి సందర్భంలోనే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పాలసీ ఉందో దాన్ని మార్చి ఫ్రీ ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరందరూ ఆనాడు ముందుకు వచ్చినటువంటి సందర్భంలోనే ఇవాళ మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒకంత మంచి మార్పులు చేసుకోగలుగుతున్నాం. ఆనాడే మనం చెప్పాం, ఢిల్లీలో ఉన్నటువంటి జేసీ కంపెనీకి గుత్తాధిపత్యంగా ఇచ్చేశారు ఇసుక, ఏదైతే ఆ ఇసుక వితరణ ఏదైతే ఉందో వారికి జేసీ కంపెనీకి ఇచ్చేయటం జరిగింది. జేసీ కంపెనీ ఉమ్మడి జిల్లాలు, ఈ 13 జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలు అంటే 13 జిల్లాలు, ఈ 13 జిల్లాల్లో వారికి నచ్చిన నాయకులకి ఆ యొక్క రీచ్లు ఇచ్చేయటం వలన ఎంత పెద్ద ఎత్తున ఆనాడు అవినీతి జరిగిందో మనం అందరం కూడా ఎక్స్పోజ్ చేసాం. మనం చెప్పింది అక్షర సత్యం. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ మీడియాలో చూస్తున్నాం. కనుక భారతీయ జనతా పార్టీ ఏదైతే నడ్డా గారు కావచ్చు, అప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి అమిత్ షా గారు కావచ్చు, ఏదైతే వారు చెప్పారు భారతీయ జనతా పార్టీ ప్రజా గళం కావాలి, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ కావాలి అనేటువంటి ఆదేశం ఏదైతే వారు ఇచ్చారో తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నిరూపించాం. ఇవాళ రాష్ట్రంలో తిరుపతి ప్రసాదాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి ఇబ్బంది మనందరికీ తెలుసు. ఆనాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమించారు. అన్య మతస్థుల్ని బోర్డులో వేయరాదు, అన్య మతస్థుల్ని చైర్మన్ చేయరాదని చెప్పి మీరందరూ కూడా గుళ్ళ బయట కుర్చీ బల్లలు వేసుకుని భక్తుల దగ్గర నుండి సంతకాల సేకరణ మీరందరూ కూడా అద్భుతంగా చేశారు. లక్షల్లో సంతకాలు వచ్చాయి. మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ గళం విప్పి స్పందిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనకి ఎటువంటి అధైర్యం అవసరం లేదు. ప్రజల వద్దకు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ విడమర్చి ప్రజలకి తెలియజేసి ఇటువంటి ఒక మంచి పార్టీ భారతీయ జనతా పార్టీ, అవినీతి రహితమైనటువంటి పార్టీ, మరి అదేవిధంగా కార్యకర్తని గౌరవించుకునేటువంటి పార్టీ, అటువంటి పార్టీని ఆశీర్వదించమని మనం ప్రజల్ని అడిగితే ఖచ్చితంగా ప్రజలు సభ్యులుగా చేరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. మనకి ఇంకొక 15 రోజులు, ఇంకో 2 వారాల పాటు మనకి వ్యవధి ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు 12 లక్షలు చేసుకున్నాము. మరింత హెచ్చుగా మనమందరం కూడా కష్టించి కింద పనిచేసి క్షేత్రస్థాయిలో మరింత పెద్ద సంఖ్యలో మన సభ్యుల్ని చేర్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ చాలా బాగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై హింద్, నమస్కారం.